తాజాంశాన్ని చూస్తున్నాం. మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణరాజును నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, కృష్ణరాజును వైద్య పరీక్షల కోసం ఎప్పుడు జీజీహెచ్కు తీసుకొస్తారు? ఆ వివరాలేంటి? షాహీన్ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు కృష్ణరాజును ఎట్టకేలకు కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి వైజాగ్ సమీపంలోని సగరపోర్ట్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకుని అతన్ని గుంటూరులో ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి 12 గంటల సమయంలో తరలించారు. అయితే ఈ రోజు ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కృష్ణరాజును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. అనంతరం అతన్ని మంగళగిరి కోర్టుకు హాజరుపరుస్తున్నారు. అయితే ప్రస్తుతం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో కృష్ణరాజును కొల్లూరు పోలీసులు నల్లపాడు పోలీసులు తీసుకొచ్చి ప్రాథమికంగా విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో అంటే 11 గంటల సమయంలో అతన్ని గుంటూరు జీజీహెచ్ తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రైతులు కించపరిచిన కేసుకు సంబంధించి ప్రధాన నిందించినటువంటి కృష్ణరాజును కోసం గత దాదాపు 6వ తారీఖున ఈ వ్యాఖ్యలు చోటు చేసుకోక దాదాపు 4-5 రోజులుగా అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ గాలింపు చర్యలో భాగంగా బుధవారం సాయంత్రం వైజాగ్ సమీపంలో ఉన్న తగరవలస దగ్గర అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అతన్ని వైజాగ్ అదేవిధంగా విజయవాడ మీదుగా గుంటూరులో ఉన్నటువంటి నగరపాలెం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ 6వ తారీఖు సాక్షి ఛానల్ జరిగిన డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు షోలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల మహిళలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ప్రధాన నిందితుడు కృష్ణరాజు మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తన మీద ఎప్పుడైనా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో 7వ తారీఖు నుంచి కృష్ణరాజు పరారీలో ఉన్నాడు. విజయవాడ అయోధ్య నగర్ లో ఉండేటువంటి కృష్ణరాజు తన ఇంటి తాళాలు వేసి గత ఈ 4-5 రోజులుగా కూడా ఎవరికి ఆచూకీ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా పోలీసులు విస్తృతంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు బుధవారం రాత్రి అతను పోలీసులకు చిక్కారు. అయితే ఈ నేపథ్యంలోనే అతను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ తేలేంత వరకు కూడా పోలీసులకు అందుబాటులో ఉండకుండా అతను అజ్ఞాతంలో ఉంటూ రకరకాలుగా ప్రదేశాలు వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను విజయనగరంలో ఉన్నట్టు స్నేహితుల వద్ద ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై అక్కడికి వెళ్ళగా అతను వైజాగ్ దగ్గర పోలీసులకు పట్టుబట్టాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కృష్ణరాజుని ఈ రోజు అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా విచారించారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలన్నీ పాటిస్తూ ఈ రోజు 11 గంటల ప్రాంతంలో జీజీహెచ్ తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ వైద్య పరీక్షల అనంతరం అతన్ని మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపడుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు.